అడ్మిషన్ డన్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ. సో లెట్స్ గో. ఆగస్ట్లో అన్నారు కదా, ఆగస్ట్లో ఓరియంటేషన్ డే ఉంటుంది మోస్ట్లీ. గ్రూప్ క్రియేట్ చేస్తారా, అలా పడతారు. గ్రూప్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అలా పిలుస్తారు, ఇక డేట్ టైం చెప్తారు, ఓరియంటేషన్ డే అని చెప్పి. అప్పుడు మనం నాకు తెలిసి మోస్ట్లీ ఇల్లు ఉంటుందా లేకపోతే అల్లు ఉంటుందా కాలేజ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఐ గెస్. మనం పోవాల్సిన పాటు కాలేజ్ మాత్రం సూపర్ పెద్ద ఉండిపో. కార్ పార్కింగ్కి దిక్కత్ నీయే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మొత్తం వేడి ఎస్రీలు వాచ్మెన్లు అంతా ఎవరైనా ఎస్కేప్ అవుతారు ఏమో పట్టుకుందాం అని చెప్పి. ఏమంటారు? మనమే ఎస్కేప్ అవుతున్నాం. వస్తాడు మనమే పోదాం. एडमिशन ले लिया अभी, वो साइड पे उस साइड पे जा सकते हैं क्या? अटे बोल ठीक है. We are illegal, bro. నేను చెప్పలే, వాచ్మెన్ ఇట్లా రెడీగా ఇట్లా వెయిట్ చేస్తారు. హంటింగ్. వస్తాడు అని వస్తాడు, అడుగుతూనే ఉన్నాడు అప్పుడే. ఈ జ్వరం ఎప్పుడు తగ్గుతుందో ఏమో. జ్వరం పెట్టుకొని అడ్మిషన్ తీసుకొని వచ్చినాం. డెడికేషన్ బ్రో, డెడికేషన్. ఇప్పుడు మళ్ళీ అడుగుతారా దీంట్లో? రాని అంటాడు. బాయ్ గైస్. ఇది మల్లారెడ్డి క్యాంపస్. ఇది మెయిన్ క్యాంపస్. ఇది అంటే ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ యాక్చువల్లీ. మనం పోయింది యూనివర్సిటీ. పొద్దున అంతా గోల్ తిరిగింది అగ్రికల్చర్. ఎంఆర్ఈసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ రా. ఇటు పోతే గండిమేసం పోతాం. అవునా? ఓకే. వెదర్ బాగుందిరా. నువ్వు కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. నేను కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, నాది అయిపోయేసరికి ఓపెన్ అవుతుంది. మనం పోయేటప్పుడు ఇంకా కాలేజ్ స్టార్ట్ అయ్యో. సో మనం ఇంకా అటు పోవాలి. మళ్ళీ ఎవరికన్నా మీ మల్లారెడ్డిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్. ఫీ స్ట్రక్చర్ అవన్నీ పెడతా యూట్యూబ్లో, లాస్ట్లో వేస్తా. కానీ అది సీన్ చూడు మొత్తం కాన్సార్ అంత సలార్ చేసి పడేస్తారుగా. అంత దుమ్ము అసలు. అంకుల్ అయితే మొత్తం వాళ్ళ కలిసిపోయాడు దుమ్ములో. నీకేమనిపించింది కాలేజ్ చూసినాక? పైసలు మాత్రం మంచిగా దుబ్బిన అనిపించింది. రోజుకో కార్లో తిరుగు, రోజుకో కార్ వస్తుంది కాలేజ్కి. సీక్రెట్స్ అట్లా రివీల్ చేయవు. అదే తార్ యాక్చువల్లీ నా షర్ట్ తోటి మ్యాచ్ అవుతుంది కలర్, మ్యాచ్. బాబా ఈడ మొత్తం ఇంతేనా ట్రాఫిక్? అంతే, రెగ్యులర్ ట్రాఫిక్ అది. ఎట్లా రా ఇట్లయితే ఇంతగానో ట్రాఫిక్ ఉంటే? వాడు చూడు ఎట్లా పోతాడు. మన కోసం ఫ్లైఓవర్ వేయాలి. వాడు చూడు, కార్ చూడు. ఇక్కడ ఒక విల్లా ఉంటది, ఈ లోపల ఇది ఎంట్రన్స్ అండి. తెలుసులేవు ఇక్కడ విల్లా ఉందని, మాకంటే లేదు. నీకు కాకుండా విల్లా, ఊకే విల్లా ఉంటాం మేము కూడా, పైసలు జమ చేసుకొని మళ్ళీ. అందుకే కాలేజ్ జాయిన్ అయినా. రోజు ఒకటే యూనిఫామ్ బోర్ కొట్టదా? దాంట్లో రోజు ఒకటే యూనిఫామ్ అంటే బోర్ కొట్టదా? రోజు ఒకటే యూనిఫామ్ అంటే బోర్ కొట్టదా అంటే కాలేజ్లో? అవును, యూనిఫామ్ ఉంటుందంట, చెప్పడం మర్చిపోయాను. కాలేజ్లో యూనిఫామ్ కూడా ఉంది. మళ్ళీ నర్సరీ ఇలా బ్లాగ్ తీసేటోళ్ళకి తెలియదు కదా. ప్రీవియస్గా నేను గురునానక్ యూనివర్సిటీలో చదివిన. ఆడ యూనిఫామ్ అన్ని జాంతానే, ఇష్టమైన డ్రెస్ వేసుకొని పోయేది. నేను నైట్ ప్యాంట్ టీషర్ట్ మీద కూడా పోయినా కాలేజ్కి. కానీ ఇక్కడ మల్లారెడ్డి మామ కలిసిండు, చాలా స్ట్రిక్టే.
యూనిఫామ్ వేసుకోవాలి రోజు చూస్తా కదా అని అంటుండు. చూద్దాం, వేసుకుందాం ఒక 1-2 years. షర్ట్. రిగార్డింగ్ Mallareddy, if you have any doubts, please comment below.